మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీకు అందరికి వందనములండి. నేను ఒక వీడియో క్రిస్మస్ గురించి చెప్పాను. అందులో చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు. ఒక సిస్టర్ నన్ను అడిగింది కూడా. ఆ డౌట్ నేను క్లారిఫై చేశాను. మీకు కూడా డౌట్ క్లారిఫై చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నానండి. నేను చెప్పే ప్రతి ఒక్క మాట దైవికమైన ప్రేమతో మీరు అర్థం చేసుకుంటున్నాను భావిస్తున్నాను. చాలా అర్థం ఉంది దాంట్లో, అర్థం చేసుకోండి. నేను ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను అనమాట. ముందుగా ఈ పాట ద్వారా మనం తెలుసుకుందాం. ఈ పాట వింటే కొంచెం మీకు అర్థమైపోతుంది అనమాట. క్రిస్మస్ పాట. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, యేసయ్య కోరింది మనలో మార్పునే కదా. ఇంటికి రంగులు కాదు, వంటికి రంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, తాగుబోతు విందులు కాదు. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, తాగుబోతు విందులు కాదు. మారు మనసు కలిగి ఉండటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే నిజ క్రిస్మస్. దైవ ప్రేమ కలిగి ఉండుటయే క్రిస్మస్, ప్రభు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్. ఇక్కడ అర్థం ఏంటంటే, ఇంటికి రంగులు వంటికి హంగులు కాకుండా, అల్లరి ఆటలు కాకుండా, త్రాగుబోతు విందులు కాకుండా, మారు మనసు పొంది దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించడం, దేవుని కొరకు జీవించడమే నిజ క్రిస్మస్ అని చెప్పి ఈ పాటలో మనం చూస్తాం. అపవిత్రతను విసర్జించి దైవ ప్రేమ కలిగి మనం జీవించడమే నిజ క్రిస్మస్. ప్రభువు కొరకు జీవించటే నిజమైన క్రిస్మస్ అని చెప్పి మనం ఈ పల్లవిలో చూస్తాం. చరణంకి వస్తే, రంగురంగుల వస్త్రాలు, మురికి గుడ్డల మనసులు, మెరిసిపోతున్న ఇల్లు, మాసిపోయాయి హృదయాలు. రంగురంగు వస్త్రాలు, మురికి గుడ్డల మనసులు, మెరిసిపోతున్న ఇల్లు, మాసిపోయాయి హృదయాలు. ఇంటి పైన నక్షత్రాలు, ఇంటిలోన మద్యపానాలు, పేరుకేమో క్రైస్తవులు, తీరు మారని జనులు. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, తాగుబోతు విందులు కాదు. ఈ చరణంలో చూసుకున్నట్టే ప్రియ దేవుని సంగమా, రంగురంగుల వస్త్రం